हरि ओम। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देव निर्मलस्फटिकाकृतिमाधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपं वाजानुवाहुं रामं निशाचरविनाशकरं नमामि। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। नमोऽस्तु रामाय लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः। जयत्यति बलो रामो लक्ष्मणस्य महाबलः राजा जयति सुग्रीवो राघवेणाभिपालितः। जयत्यति बलो रामो लक्ष्मणस्य जयत्यति बलो रामो लक्ष्मणस्य। శ్రీమద్ రామాయణంలో సుందరకాండను అధ్యయనం చేస్తున్నాం. ఇందులో 35వ సర్గ రామలక్ష్మణుల గురించి వర్ణించమని సీతాదేవి ఆంజనేయ స్వామిని అడిగింది. ఆయన చెప్పటం మొదలు పెడుతున్నాడు. అయితే ఇక్కడ మొట్టమొదటి ప్రశ్న వేస్తున్నది. మొదటి 5 శ్లోకాలలో ఏం చెబుతున్నారంటే, ప్రశ్న తాంతు రామకథా శ్రుత్వా వైదేహి వానరషభాత్ ఉవాచ వచనం శాంతం ఇదం మధురయా గిరా. ఆ హనుమ చెప్పిన రామకథను ఆ సీతాదేవిని ఓదార్పుగా ఆమె ఉన్నది. ఇప్పుడు ఈ సందర్భంలో మధురమైన వాక్యములతో హనుమ ఈ విధంగా అంటున్నాడు అని చెబుతున్నాడు. ఏమిటి దీనిలో ప్రశ్న? రెండో దగ్గర నుంచి ప్రశ్న వేస్తున్నది అమ్మవారు. పోతే రామేణ సంసర్గ, రాముని చేత రామునికి మీకు ఎలా పరిచయం కలిగింది? కథం జానాసి లక్ష్మణం, లక్ష్మణుడు మీకు ఎలా తెలుసు? వానరాణం నరాణాంచ కథం ఆసీత్ సమాగమ, వానరులకు నరులకు ఎలా స్నేహం ఏర్పడది? యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానరః. ఏ వానరా హనుమ, రాముని యొక్క లక్షణములు లక్ష్మణుని యొక్క లక్షణాలు, ఇద్దరు రామలక్ష్మణుల యొక్క లక్షణాలు ఏమిటో చెప్పు. తాని భూయ సమాచక్ష నమాములు శోక సమావిశేత్. ఆ మాటలు వింటే నాకు శోకం పోతుంది, చెప్పు రామలక్ష్మణుని గురించి అంటున్నది. ఏమో కీదృశం తస్య సంస్థానం రూపం రామస్య కీదృశం కథమూరు కథం బాహు లక్ష్మణస్య చ సంశయమే. రామలక్ష్మణుల యొక్క వర్ణన, శరీర వర్ణన అడుగుతున్నది. ఇక్కడ విశేషమైన ఆకారాలు రూపాలు ఎలా ఉన్నాయి, వారి యొక్క బాహువులు తొడలు కాళ్ళు చేతులు సమస్తం ఆకారం అంతా రూపం అంతా వర్ణించు అని చెబుతున్నది. ఏవముక్తస్తు వైదేహ్య హనుమాన్ మారుతాత్మజ తతో రామం యథాతత్వం ఆఖ్యాతం ఉపచక్రమే. సరే అలానే చెబుతానమ్మా, మొత్తం రామలక్ష్మణుల యొక్క చిహ్నాలన్నీ చెప్పేస్తాను అన్నాడు. ఈయన రామలక్ష్మణుల యొక్క చిహ్నాలన్నీ ఈయన ఎప్పుడు చూశాడు? అసలు రామచంద్రమూర్తి ఎత్తు ఎంత ఉన్నాడు, లక్ష్మణ స్వామి ఎంత ఎత్తున్నాడు, అసలు వీళ్ళ గురించి ఏమైనా నా దూరం నిలబడి ఉన్నట్టు చూశాడు. అందరూ చూశారుగా, ఈయన ఒక్కడేగా సుగ్రీవుడు చూశాడుగా, వానరులందరూ చూశారు. వాళ్ళని చెప్పమని చెబుతారేమో, రామలక్ష్మణుల యొక్క లక్షణాలు చెప్పమంటే చెబుతారు. ఏముంది, ఆయన నల్లంగా ఉన్నాడు ఈయన ఎర్రంగా ఉన్నాడు అంటారు. అంత తప్పి రెండోది ఏం చెబుతారు? చెప్పలేరు కదా. మరి ఈయన అమ్మవారు ప్రశ్న వేసిందంటే దీనిలో గొప్ప అర్థం ఉంది. ఏమిటంటే అర్థము, ఇది ఎవరు చెప్పలేరు. ఎవరు చెప్పగలుగుతారంటే భగవత్ తత్వము తెలిసినటువంటి వాడు, అనగా పరబ్రహ్మమును ఎవరైతే దర్శిస్తారో వాళ్ళు చెప్పగలుగుతారు. ఈయన పరబ్రహ్మను దర్శించాడు. నమోస్తు రామాయ లక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య అన్నారు. ధ్యానంలో కూర్చున్నాడు. ధ్యానంలో కూర్చొని పరబ్రహ్మాన్ని ధ్యానం చేశాడు.
ఆ పరబ్రహ్మాన్ని ధ్యానం చేస్తే ఎవరు కనపడ్డారా అంటే సీతారామ లక్ష్మణులు కనపడ్డారు. అనగా ఏమిటనమాట, ఆయనంత భగవత్ తత్వం కలిగినటువంటి వాడు గనక ఆ భగవంతుడికి సమస్తము తెలుస్తుంది. భగవద్ అనుగ్రహం ఉంది కాబట్టి తెలుస్తుంది, కాబట్టి చెప్పగలిగాడు. కాబట్టి ఇటువంటి ఈ వానరుడు ఉన్నాడే హనుమ సామాన్యుడు కాదు, అసామాన్యుడు అని అర్థం చేసుకుంటుంది. అంత గొప్ప విశేషం. ఆ విశేషం ఇప్పుడు రాబోతుంది. కాబట్టి చాలా మంది అనుకుంటారు, ఇక్కడ ప్రశ్న వేసుకోరు, ఈయన ఎలా చెప్పగలిగాడు అని. భగవతత్వము సాక్షాత్తుగా పరమాత్మను దర్శనం చేసుకున్నవాడు హనుమ ఒక్కడే. సుగ్రీవుడు పక్కన ఉన్నటువంటి వాడు స్నేహితుడుగా ఉన్నాడు అంతే. నా పక్కనలో పరమాత్మే ఉన్నాడని సంగతి రా సుగ్రీవుడికి తెలియదు. సుగ్రీవుడికి ఎంతసేపు ఏం చూసుకున్నాడు, తన స్వార్థం చూసుకున్నాడు. ఇక్కడ విశేషం ఇది. కాబట్టి రామచంద్రమూర్తిని వర్ణిస్తున్నాడు అనమాట. దీనిలో 6వ శ్లోకం ఇక్కడి నుంచి ఉన్నదంతా అసలు ఉన్నది. ఈ శ్లోకాలు మాత్రం అందరికి చాలా మందికి కూడా ఈ ఇది హనుమని గురించి సుందరకాండ ప్రత్యేకంగా బాగా ఉపాసన చేసేటువంటి వాళ్ళకి కొంతమందికి ఈ శ్లోకాలు కంఠస్థం వచ్చు. విశాఖపట్నంలో ఒక అబ్బాయి ఒక అతను ఉన్నాడు, ఒక ఆయన సాఫ్ట్వేర్, చాలా ఆయన భగవతత్వం, ఇది ఆంజనేయ స్వామి అంటే చాలా అయింది అంతే. నా పుస్తకాలన్నీ ఉన్నాయి ఆంజనేయ స్వామి గురించి, అంతే అన్ని శ్లోకాలు చెప్పేస్తాడు. అందరూ మన గొప్ప విశేషం. ఇప్పుడు ఈ శ్లోకాలు వస్తే చాలా ముఖ్యమైన శ్లోకాలు. 6వ శ్లోకం, జానంతి పత దిష్ట్యా మాం వైదేహి పరిపృచ్ఛసి భర్తు కమలపత్రాక్షి సంస్థానం లక్ష్మణస్య చ. జానంతి తెలుసుకొనదానవు, నీకు తెలుసమ్మా రామలక్ష్మణుల యొక్క రూపాలు ఆకారాలు మొత్తం చిహ్నాలు అన్ని నీకు తెలుసు. కానీ మాం దిష్ట్యా, మాం నా యొక్క దిష్ట్యా అనుగ్రహము వలన, అది నా చేత చెప్పించాలనేటువంటి నాకు ఒక అదృష్టం వచ్చింది, రామలక్ష్మి వర్ణించుము అని, అది నాకు అదృష్టం అంటుంది. కాబట్టి మీరు వైదేహి ఏ జానకి పరిపృచ్ఛసి, నువ్వు ప్రశ్నిస్తున్నావు రామలక్ష్మణుల గురించి వర్ణన చెప్పమని, ఇది నా అదృష్టము అంటూ భర్తు కమలపత్రాక్షి, భర్తు ఎవరు, రామచంద్రమూర్తి. ఈ రామచంద్రమూర్తి ఏం చెబుతున్నాడు అనమాట, ఆయన దాని గురించి చెబుతూ కమలపత్రాక్షి హే సీతాదేవి సంస్థానం లక్ష్మణస్య చ. కమలపత్రాక్షి వైదేహి, నీ భర్త యొక్క లక్షణాలు చెప్పు అని అడుగుతున్నావు, అది నా అదృష్టము అంటున్నాడు. అది ఇక్కడ కమలపత్రాక్షి అనేటువంటి మాట ఒకటి వేశాడు. ఇది ఏం కమలపత్రాక్షి, జాగ్రత్తగా కనిపెట్టాలి. ఇక్కడ ఏమిటంటే కమలముల వంటి నేత్రములు కలిగినటువంటిది అనే పదం, అనేక అర్థం మనకు అందరికి తెలిసింది. ఇదే పదం మళ్ళా రామచంద్రమూర్తికి వేస్తాడు. ఇక్కడ ఇదే తెలుసుకోవాలి, జాగ్రత్తగా ఈ శ్లోకాలు కనిపెట్టాలి. ఇదే పదాన్ని తీసి అక్కడ కూడా వేస్తాడు. ఇక్కడ విశేషం, అక్కడ వచ్చినప్పుడు అక్కడ చూద్దాం, వస్తుంది అది కూడా. కమలపత్రాక్షి, కమలముల వంటి నేత్రము కలిగినట్టు హే సీతాదేవి, నీ భర్త యొక్క రాముడు లక్ష్మణు యొక్క ఆ లక్షణాలు నీకు తెలుసు, అయినా నన్ను చెప్పమన్నా నా అదృష్టం కదా అని అంటున్నాడు. అని 7వ శ్లోకంలో, యాని రామస్య చక్నాని లక్ష్మణస్య చ యాని వై లక్షితాని విశాలాక్షి పరతస్సును తాని వే. విశాలాక్షి, విశాలమైన నేత్రములు కలిగినటువంటి దానా, హే సీత విను, చెబుతా, శృణు, విను. ఏమిటి, యాని రామస్య లక్ష్మణాని లక్ష్మణస్య చ, రాముని యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో, లక్ష్మణుని యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి నేను వదతః చెబుతాను, శృణు, విను. రామలక్ష్మణుల యొక్క లక్షణాలు చెబుతాను, వినవమ్మా అని అంటున్నాడు. అని అంటూ దీంట్లో ఒక పదం వేశాడు, విశాలాక్షి. ఎన్నిసార్లు వచ్చిందో చూడండి, విశాలాక్షి, విశాలమైన నేత్రములు కలిగినటువంటిది అని అర్థం. ఇది ఏమిటనమాట, అమ్మవారి యొక్క నామాన్ని ఎన్నిసార్లు ఉచ్చరిస్తున్నాడో గమనించాలి. అది లలితలో వచ్చింది, విశాలాక్షి అనే పదం, అది గుర్తుపెట్టుకోండి, ఎన్నోది వస్తుంది అక్కడ ఆ పదాన్ని వేసి చెబుతూ ఈ విధంగా అంటున్నాడు. ఇక్కడ 8వ శ్లోకం గొప్ప శ్లోకం. రామ కమలపత్రాక్ష, పైన ఏం వేశాడు, కమలపత్రాక్షి అన్నాడు.
ఏ కమలముల వంటి నేత్రములు కలిగిన దానా అన్నాడుగా. ఇక్కడేమో రామచంద్రమూర్తి కూడా కమలపత్రాక్ష, కమలముల వంటి నేత్రములు కలవాడు. అక్కడ కమలంలో ఉండే నేత్రములు కలిపి ఇద్దరు ఈక్వల్, సమానము, అది ఇక్కడ అర్థం. అందుకనే రామ దీర్ఘం దీర్ఘం తీసేశారు. అందుకనే చాలాసార్లు చెప్పుకున్నాం, దీర్ఘం ఇస్తే అమ్మవారు, దీర్ఘం తీస్తే అయ్యవారు. ఇదన్నమాట. ఇక్కడ రామ కమలపత్రాక్ష, రాముడు పద్మముల వంటి కన్నులు గలవాడు ఒకటి. రెండు, సర్వసత్వ మనోహర, సర్వసత్వ మనోహర, సమస్తమైన సత్వములు ప్రాణులకు మనోహర, మనోహరమైన వాడు, అందంగా కనబడతాడు. ఇక్కడ సర్వసత్వ అనే పదం, సమస్తమైన ప్రాణులు అన్నాడు. ఏమిటి సమస్తమైన ప్రాణులు? సరే, మానవులు ఉన్నారు, సరే, మానవులు అనేటువంటి వాళ్ళు కూడా ప్రాణుల్లో ఒక భాగం. మరి సర్వసత్వ అన్నాడు కదా, అంటే ఎవరన్నమాట? చతుష్పాత్తులు, ద్విపాత్తులు. చతుష్పాత్తులు అంటే తెలుసు కదా, 4 కాళ్ళవి జంతువులు. ద్విపాత్తులు ఇది మనుషులు లేకపోతే పక్షులు. ఇంకా అనేకమైనటువంటి ప్రాణులు అన్ని. ఇంకా విశేషంగా పక్షుల్లో, పక్షులు అంటానికి తిర్యక్కులు, తిర్యక్కులు అంటే పక్షులు అని అర్థం. అది అవి అడ్డంగా నిలువుగా ఎటుపడితే అటు పెరిగెత్తు, కాబట్టి వాటిని తిర్యక్కులు అంటారు. వాటిని అనగా సమస్తం అందరికీ కూడా ఆ రామచంద్రమూర్తి సర్వసత్వ మనోహర, అది అర్థం చెబుతున్నాడు. సమస్తమైనటువంటి ఆ ప్రాణులన్నిటికీ కూడా ఆయన అందంగా కనబడతాడు. వాళ్ళ యొక్క మనస్సుని హరించేటువంటి వాడు. వాటికి అన్నిటికీ కూడా ఎలా కనబడతాడు? చాలా అందంగా కనబడతాడు. అందంగా కనబడతాడు అంటే ఆనందాన్ని ఇస్తాడు. ఆనందాన్ని ఇచ్చేది ఎవరు? పరబ్రహ్మము. పరబ్రహ్మాన్ని దర్శించాము అని అంటే ఆనందం పొందాము అని అర్థం. రాముడు సాక్షాత్తు పరబ్రహ్మము, అది ఒకటి. ఇంకొక విశేషము, కమలపత్రాక్ష, కమలముల వంటి కన్నులు కలిగినటువంటి వాడు. కంటికి ఒక శక్తి ఉన్నది, ఏమిటంటే అది అయస్కాంతం, అది ఆకర్షించేస్తుంటుంది. కన్నులు జాగ్రత్త మీరు గమనించారో లేదో, స్ఫురద్రూపులు ఉంటారు కొందరు, స్ఫురద్రూపులు అని. వాళ్ళ యొక్క రూపం చూస్తుంటుంటే మనకి ఎలా అనిపిస్తుంది అంటే, అయ్యా వీళ్ళు సాక్షాత్తుగా మహానుభావులేనంటే అనిపిస్తుంది. అట్లా ఉంటారు వాళ్ళు. ఆ కంటిలో ఉండేటువంటి అంతటి శక్తి అన్నమాట. అలానే ఇక్కడ రామచంద్రమూర్తిని చూస్తున్నారు అని అంటే సాక్షాత్తుగా పరమాత్మను దర్శిస్తూ ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. అంతటి గొప్పవాడు మొట్టమొదటి మాటల్లోనే చెప్పాడు. సర్వసత్వ మనోహర, అందరికీ ఆయన ఉన్నాడు. ఎవరంటే గుహుడు. గుహుడు మొట్టమొదటి గుహుడు ఉండేవాడు. ఈయన అరణ్యానికి వస్తున్నాడు కదా, వస్తుంటే అవతల గంగానదిని దాటాలి. గుహుడు వచ్చాడు. గుహుడు ఎక్కడ ఉండేటువంటి వాడు? అడవికి రాజు. అడవికి రాజు అంటే అడవిలో పోయే వాళ్ళకు ఒక రాజు. అటువంటి గుహుడిని ఆలింగనం చేసుకున్నాడు. గుహుడు ఎంత భక్తిగా వచ్చాడో చూసుకోండి. గుహుడు ఎంత గొప్ప విశేషము. సరే, అట్లనే శబరి దగ్గరికి రండి. శబరి ఎవరు అంటే ఆ అడవిలో ఉన్నటువంటి తిరుగుతున్న ఒక స్త్రీ. అంటే ఒక రకంగా చెప్పాలంటే శబరి ఎస్టి, అది అర్థం. అలా చెప్పుకోవాలి ప్రస్తుత కాలంలో. కానీ ఆమెను ఆలింగనం చేసుకొని ఆమెకు మోక్షాన్ని ఇచ్చాడు. ఆమె చూస్తుంది, ఎప్పుడు వస్తారా ఎప్పుడు వస్తారా, రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర, చూడాలి, నేను దర్శించాలి అని దర్శనం చేసుకొని చివరికి పుణ్యలోకానికి వెళ్ళిపోయింది అర్థం. అది అన్నమాట. అంటే ఎందుకు చెబుతున్నానంటే సర్వసత్వ మనోహర, ఇట్లా ఈ విధంగా అనేకమంది. అలానే గరుత్ని ఉన్నాడు. ఎవరు? ఆ పక్షిరాజు ఉన్నాడు, జటాయువు. ఆ జటాయువు కూడా, జటాయువు కదా, పక్షి కదా, అటువంటి జటాయువుకి మోక్షాన్ని ఇచ్చినటువంటి వాడు. ఇంకా కాబట్టి సర్వసత్వ మనోహర అని చెప్పి మూడో లక్షణం. రూప దాక్షిణ్య సంపన్న, రూప దాక్షిణ్య సంపన్న, రూపము అందం, చాలా గొప్ప అందము. దాక్షిణ్య దయాగుణము కలిగినటువంటి వాడు.
దయాగుణమే సంపదగా కలిగినటువంటి వాడు. అటువంటి ఆ రామచంద్రమూర్తి అటువంటి రామచంద్రమూర్తి ఆయనకు ఈ లక్షణాలు ప్రసూత జన్మత వచ్చినటువంటివి అని అర్థం. జన్మత వచ్చింది ఈ అందము ఈ లక్షణాలు ఇవన్నీ కూడా ఆయనకి పుట్టుకతోటే వచ్చినాయి అమ్మా, హే జనకాత్మజే, హే జానకీదేవి అని అంటున్నాడు. అంటే మధ్యలో కొనుక్కునేది కాదు, మధ్యలో ఇది కాదు అని చెబుతున్నాడు. అంటే పరమాత్మ మరి దర్శనం ఏంటి, పరమాత్మ పుట్టాడు కదా, దర్శనం అంటే మానవ రూపంలో పుట్టాడు కదా, మరి అటువంటి ఆయనకి లక్షణాలు ఎలా ఉంటాయి చూడండి. అది రూపదాక్షిణ్య సంపన్న రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే అని అంటున్నాడు. రామచంద్రమూర్తిని వర్ణించి చెబుతూ ఇంకా విశేషంగా ఆ రామచంద్రమూర్తి యొక్క కాంతిని గురించి చెబుతున్నాడు. ఇక్కడ వరుసగా రామచంద్రమూర్తి యొక్క రూపములు అని కాంతి చెబుతున్నాడు, అది అర్థం చేసుకోవాలి. 9వ శ్లోకంలో కూడా అదే వస్తుంది. తేజస ఆదిత్య సంకాశ, తేజస్సులో ఈయన కాంతివంత. ఆదిత్య సంకాశ, ఆదిత్య అంటే సూర్యుడు. ఆదిత్యుని యొక్క తేజస్సు ఎంత ఉన్నదో, ఎలా ప్రకాశిస్తూ ఉన్నాడో ఆదిత్యుడు అలా ప్రకాశించాడమ్మా. సంకాశక తేజస్సులో సూర్యుడితో సమానమైనటువంటి వాడు అని చెప్తున్నాడు. ఇక్కడ ఏంటంటే విశేషం, దీనిలో సూర్యుడు ఉన్నాడు, ఆకాశంలో కనబడుతున్నాడు, బాగానే ఉంది. మన దృష్టి అంతా సూర్యుడి మీదనే ఉంటుంది. ఆ సూర్యుడు వచ్చాడయ్యా బాగా ఇది నేను. అలానే ఒక 100 మంది ఉన్నారనుకోండి, 100 మంది ఒక చోట కూర్చున్నారనుకోండి, కానీ ఎవరో ఒక్కళ్ళ మీదనే మన దృష్టి పడ్డది, గొప్ప దృష్టి అంటే ఆ మనిషి ఎవరంటే రామచంద్రమూర్తి అన్నట్లుగానే అది అర్థం. ఎంతో మంది ఉన్నారు మహారాజులండి, కానీ వాళ్ళందరి మీద దృష్టి పడదు. ఎవరి మీద దృష్టి పడుతుందో రామచంద్రమూర్తి. ఎందుకంటే తేజస ఆదిత్య, అది మన దృష్టి అంతా ఆకాశంలో చూడండి, ఎవరైనా కనపడుతుంది ఆకాశంలో, సూర్యుడండి. అట్లా అనమాట. అది తేజస ఆదిత్య సంకాశ క్షమయా పృథివీ సమహ, సహనంలో భూదేవితో సమానమైనటువంటి వాడు అని చెప్తున్నాడు. సహనంలో భూమితో సమానమైనటువంటి వాడు అంటే అర్థం ఏంటి, భూమి అనేక మందిని మోస్తున్నదండి. వాడు తక్కువ, వాడు బరువైనాడు, వీడు బరువైనాడు అని అనకుండా అందరినీ మోస్తూనే ఉన్నది భూదేవి. భారం మోస్తూ ఉన్నది అనగా ఎంతటి ఓర్పు ఉందో చెప్పలేము భూదేవికి. క్షమయా ధరిత్రి అన్నారు. అది అలానే రామచంద్రమూర్తికి అంతటి ఓర్పు ఉన్నది, సహనము ఉన్నది ఆయనకు. ఎంతటి సహనమో చెప్పనున్నది. దశరథుడు ఏమన్నాడు, వెళ్ళరా నువ్వు అడవికి అన్నాడు. సహనం అంత గొప్పది. కైకేయి ఏమన్నది, వెళ్ళవయా నువ్వు అన్నది. సహనం. ఇట్లా సందర్భాలు చూసుకుంటూ రండి. ఇట్లా ఈ విధంగా సహనం ఎంత ఉన్నదో ఆయన చెప్పలేము, అంతటి గొప్ప సహనం. అయితే కొంత చోట్ల సహనం ఉంది కదండి, మరి ఎట్టేది వాళ్ళని చంపాడు కదండి అంటే, ధర్మ సంస్థాపనార్థాయ వాళ్ళు అడిగారు. ఎవరు, ఆ ఋషులు, మమ్మల్ని రక్షించుము, మమ్మల్ని బాధ పెడుతున్నటువంటి రాక్షసుల వారిని రక్షించుకుంటే రాక్షస సంహారం చేశారు. అది ఏంటి, ధర్మరక్షణార్థం అదైనా అది విశేషం. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తన ధర్మాన్ని తాను పాటిస్తూనే ఉంటాడు. తనకు ధర్మాన్ని పాటిస్తూనే తనకున్న లక్షణములు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమాత్రం అతిక్రమించడు. సహనమే ఆయనకు. క్షమయా పృథివీ సమహ. తర్వాత బృహస్పతి సమో బుద్ధ్యా, బుద్ధిలో బృహస్పతి వంటి వాడు అనగా బృహస్పతి బుద్ధిలో గొప్పవాడని మనకి పురాణాలు చెప్తున్నాయి. అనగా బుద్ధి ఏం చేస్తుంటుంది అంటే, మంచి చెడులు వెంగడించేసేసి అబ్బాయి ఇది మంచి ఇది చెడు అని చెబుతుంది. అలా ఉన్నట్టు బుద్ధి ఎవరికైతే ఉన్నదో వాడు బుద్ధిశాలి, అది అర్థం. అందుకని హనుమను బుద్ధిమతాం వరిష్టం అని చెప్పాడు. అలానే ఇక్కడ కూడా రామచంద్రమూర్తి గొప్ప బుద్ధిశాలి, బుద్ధిమంతుడైనటువంటి వాడు. ఆ బుద్ధి ఏమిటంటే బృహస్పతి సమహ అనగా బృహస్పతి వేదాంగాలు చదివినటువంటి వాడు, సమస్త జ్ఞానము తెలిసినటువంటి వాడు,
అటువంటి బుద్ధి ఉన్నటువంటి వాడు రామచంద్రమూర్తి చెబుతూ యశసావాస ఓపమః యశస కీర్తిలో ఇంద్రుడితోటి సమానము. ఇంద్రుని యొక్క కీర్తి చాలా గొప్పది. ఆయన రాక్షసులతో అనేక సార్లు యుద్ధాలు చేశాడు, గెలిచాడు. ఆయనకి చాలా పేర్లు కూడా ఉన్నాయి రాక్షసులు సంహరించినందుకు. ఎందుకంటే దేవతలలో గొప్పవాడు ఎవరు అని ప్రశ్న వస్తే ఇంద్రుడు అని చెప్తాం. అయితే మీరు ఇక్కడ ఏమని అర్థం చేసుకోవాలంటే ఇంద్రుని గురించి కొన్ని చోట్ల రకరకములైనటువంటి కథలు ఉన్నాయి, కానీ ఆ ఇంద్రుడు కాదు. ఇక్కడ మీకు ఇంద్రుడు 2 రకాలు ఉంటారు. ఇంద్రుడు ఒక ఇంద్రుడు పురాణాల్లో ఇంద్రుడు, ఒక ఇంద్రుడేమో ఋగ్వేదంలో ఉంటాడు. ఇంద్రుడు ఋగ్వేదంలో ఉన్న ఇంద్రుడు, అది అర్థం. అదేమాట పురాణాల్లో ఉన్న ఇంద్రుడు ఉన్నాడు చూశారు, ఏమిటి అహల్య దగ్గరకు వచ్చి మోసం చేసిపోయినాడు. అటువంటి వాడు రకరకాలు ఉంటారు ఇంద్రులు, పురాణాల్లో ఉంటుంటారు వాళ్ళు. అది వేరేది. ఆ ఇంద్రుడిని తెచ్చుకోవాకండి. ఋగ్వేదంలో ఉన్న ఇంద్రుడు, ఋగ్వేదంలో ఇంద్రుడు సాక్షాత్తుగా పరమాత్మ స్వరూపం. అది యశసావాస ఓపవహ అనేంతవరకు చెప్పేసేసి 10వ శ్లోకంలో చెబుతున్నాడు. ఈ 10వ శ్లోకం ఇప్పుడు 3 సార్లు వచ్చింది. మొట్టమొదటి లక్షణాల్లో వచ్చింది, తర్వాత ఇంత క్రితం వచ్చింది, మళ్ళీ వస్తుంది. ఏమిటంటే ఈ సుందరకాండలో లేకపోతే ఈ రామాయణం మొత్తం మీద రామచంద్రమూర్తి యొక్క గొప్ప విశేషము ఇందులో ఉంది. రక్షిత జీవలోకస్య, జీవలోకస్య అంటే సమస్తమైన ప్రాణులను రక్షించేటువంటి వాడు అని అర్థం. ప్రాణులన్నిటిని కూడా రక్షిస్తాడు. ఒకటి. స్వజనస్య అభిరక్షిత, స్వజనస్య తన యొక్క జనములను, అంటే తన జనాలంటే అర్థం ఏమిటి వస్తుంది? తన తల్లి తండ్రి కానీ, స్వజనం అంటే అది మిత్రులు కానీ, ఇటువంటి వాళ్ళందరూ కూడా స్వజనంలోకి వస్తారు. ఆ అందరినీ కూడా రక్షించేటువంటి వాడు. అది 2. రక్షిత స్వస్య వృత్తస్య, అదే కాకుండా తన యొక్క చరిత్రను, తన యొక్క జీవిత చరిత్రను, అనగా పర్సనాలిటీ అంటుంటారు మీరు, దాన్ని కూడా రక్షించేటువంటి వాడు. చెబుతూ ధర్మస్యచ, ధర్మాన్ని కూడా రక్షించేటువంటి వాడు. పరంతప, శత్రువులను తప్పింపజేయవాడు అని చెబుతున్నాడు. ఇందులో ఏమిటి విశేషం? రక్షిత జీవలోకస్య, సమస్త ప్రాణులను కూడా ధర్మము నుండి రక్షించేటువంటి వాడు అని అర్థం. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష, శ్రీరామరక్ష సర్వజగద్రక్ష. అది సర్వజగద్రక్ష సరే, కానీ పాడేవా ఇంతకి గానం? పాడి పంపిస్తాను గురుగారు. ఇంకా లేదనమాట. సరే అంటే పాడాను, పంపలేదు అంతే. పాడాను గురుగారు. సరే సరే, ఉంటే దాన్ని పంపించు, దానిలో నాకు లోడ్ అవుతుంది, ఏం పర్వాలేదు. అలాగే అలాగే, తప్పకుండా. సరే, మంచిది. అట్లా రక్షిత జీవలోకస్య స్వజనస్యాభిరక్షిత, రక్షిత స్వస్య వృత్తస్య ధర్మస్య చ పరంతపః. జీవలోకాన్ని రక్షించేటువంటి వాడు, తన స్వజనాన్ని కూడా రక్షించేటువంటి వాడు. రక్షిత స్వస్య వృత్తస్య, తన యొక్క వృత్తము, చరిత్రని, తన యొక్క జీవితాన్ని కూడా, దీనికన్నిటికీ మూలము ధర్మము, అది అర్థం. తన వాళ్ళని కూడా ధర్మము నుండి రక్షించేటువంటి వాడు. ధర్మమే ప్రధానము, ధర్మమే మొదటి మెట్టు. అందుకనే మనకి చెప్పేది చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని మాట చెబుతుంటాం కదా. దేనిలో? ఈ సంకల్పంలో. ఏమిటి సంకల్పంలో చెప్పింది? ధర్మ, అర్థ, కామ, మోక్ష, 4 కదా. 4లో ఒకటేమిటి? ధర్మ. ఈ ధర్మ అనేటువంటిది మెట్టు చాలా బలంగా ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ మెట్టు ఎంత బలంగా ఉంటే అంత పైన కామ ఉన్నది చూసే. ధర్మ, అర్థ, కామ, అర్థ కామ మోక్షములు సిద్ధిస్తాయి. ఈ ధర్మ అనేటువంటి మెట్టు అతి బలహీనంగా ఉంది అనుకోండి, అప్పుడు వాడు ధర్మ తర్వాత ఉండేటువంటి మెట్లు సరిగా ఎక్కలేడు. అంతా ఏమిటనమాట, వాడు పైకి ఊర్ధ్వగతికి పోలేడు అని అర్థం. ఆ ఊర్ధ్వగతికి పోవాలి అని అంటేనే ధర్మ అనే మెట్టును కొట్టుకోవాలి, అది అర్థం. ఇది కాబట్టి ఈ ధర్మ అనేటువంటిది
రామచంద్రమూర్తిని చూడంగానే ధర్మ, అది ధర్మముచే రక్షిత రక్షిత రక్షిత, వాటన్నిటికీ ధర్మ ధర్మ చేర్చుకోవాలి. అట్లా ధర్మము ప్రధానమైనటువంటి అని చెబుతూ దీనిలో ఏం చెబుతున్నారంటే, దీనిలో ధర్మం ఎవరి ధర్మం వారిదే. ఆయన ధర్మం ఏమిటి? క్షత్రియ ధర్మం. రామచంద్రమూర్తి క్షత్రియ ధర్మం అంటే ఏమిటి అర్థము? ఆర్తిలో ఉన్నటువంటి వాడిని రక్షించాలి, అది ఆయన యొక్క ధర్మం. ఆ పని చేశాడు. అట్లా ఎవరి ధర్మం వాళ్ళది. ఆ విషయం కూడా దీనిలో వస్తుంది అనమాట. తర్వాత ఇంకా వస్తుంది అనమాట. ఎవరి ధర్మాలని వాళ్ళు రక్షించుకోవాలి అని చెబుతారు. అది కూడా వస్తుంది దీనిలో. ఇక ఆ తర్వాత ఆ సీతాదేవి అంటున్నాడు, రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్తాకార ఇతాచ సహా. రామో భామిని, భామిని హే సీతాదేవి, లోకస్య చాతుర్వర్ణస్య రామో రక్షిత. చాతుర్వర్ణస్య 4 వర్ణముల వారిని, 4 వర్ణముల వారిని రాముడు రక్షిస్తున్నాడు. 4 వర్ణములు ఏమిటి? గీతలో వచ్చింది. 4 వర్ణాలు గీతలో వచ్చింది. ఏమిటిది? గుణకర్మ విభాగశః చాతుర్వర్ణ్యం మయా సృష్టః గుణకర్మ విభాగశః వచ్చింది. 4 వర్ణాల వారిని నేను వాళ్ళ యొక్క గుణముల చేత కర్మల చేత 4 విధాలుగా విభజించాను అని చెప్పాడు. ఇదే విషయము పురుష సూక్తంలో కూడా ఉంది. పురుష సూక్తం మంత్రం చెబుతాను కదా, ఆలయాల్లో చెబుతుంటే పురుష సూక్తం తోటి అభిషేకం చేసేస్తుంటారు చూడండి. ఎట్లా బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యకృతః. కాబట్టి ఆ చాతుర్వర్ణ్యం అయా, ఆ చాతుర్వర్ణ్యాన్ని కూడా రక్షిస్తున్నాను. ఎలా రక్షిస్తున్నాను? ఏమిటంటే ధర్మము, వాళ్ళని ధర్మ మార్గంలో పెడుతున్నాను అని చెబుతున్నాడు. చాతుర్వర్ణ్యం ఉదాహరణకి చాతుర్యంలో బ్రాహ్మణులు ఎవరు? ఋషులు ఆ అరణ్యంలో ఉన్నారు. వాళ్ళు వచ్చి మమ్మల్ని రక్షించు అన్నారు, రక్షించారు. అట్లా ఈ విధంగా రామాయణంలో చూస్తుంటే ఎవరు శరణు పొందారో వాళ్ళందరినీ కూడా రక్షిస్తూ వచ్చాడు అనమాట. అని చెబుతూ ఇంకా చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య, మర్యాద ఆచారములు కూడా అన్నిటిని కూడా రక్షిస్తూ వచ్చాడు. మర్యాదానాంచ ఇక్కడ గొప్ప విశేషం ఉంది. ఏమిటో తెలిసిన? రామచంద్రమూర్తి అరణ్యంలో ఆయన అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళాలి. అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేటప్పటికి సరే వెళ్ళారు. అంత దూరంలో ఆశ్రమం దగ్గర నిలబడ్డారు. రామచంద్రమూర్తి అంటాడు లక్ష్మణ స్వామితోటి, లక్ష్మణ నేను వచ్చానని చెప్పరా. ఆయన యొక్క అనుమతి తీసుకొని వెళ్ళాలి. ఇది మర్యాద అంటే అది. అందుకని ఎవరైనా వచ్చేటప్పుడు ఏమండి వచ్చేదా మీతో కాస్త మాట్లాడాలండి అని లోపలికి సరే రండి, ఇది మర్యాద. అలానే మర్యాదకు సంబంధించి ఇంకా ఉన్నాయి, అనేకమైన ఉన్నాయి. ఈ మర్యాదగా ఇట్లా ఉండాలి, అంతేగాని అహంకారము అనేటువంటిది చూపించకూడదు. ఇది రామచంద్రమూర్తి ఎన్ని నమస్కారాలు చేశాడో చెప్పలేదు. ఎవరికి? ఈ బ్రాహ్మణులు అంటే ఋషులకందరికీ ఎంతమందికో ప్రతి ఋషికి నమస్కారం చేసేసాడు. ఆయన నమస్కారం చేస్తున్నాడు, అది విశేషం. విశ్వామిత్రుడికి కాళ్ళకి నమస్కారం చేశాడు. విశ్వామిత్రుడు కాళ్ళకి సాష్టాంగ నమస్కారం. విశ్వామిత్రుడు, వశిష్ఠ మహర్షి, ఇది మర్యాదానాం, అది ఆచారం. అంతేగాని నేను చాలా గొప్పవాడిని కనుక నేను చేస్తానా మీరే అందరు చేయండి, అది కుదరదు. ఏంటంటే ఎంతటి గొప్పవాడైనా సరే, పైన అంతర కూర్చున్నాడైనా సరే, మహానుభావుల దగ్గరికి వచ్చినప్పుడు నమస్కారం చేయాలి. పెద్ద పెద్ద మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్ అయినా సరే వచ్చినప్పుడు, మహానుభావుల దగ్గర వచ్చినప్పుడు పాదాలకు నమస్కారం చేస్తారు. అటువంటి సందర్భాలు అతను కూడా ఉన్నాయి. అది మర్యాద. ఇది మర్యాదానాంచ లోకస్య, ఈ లోకములోని మర్యాదలను ఆచారములను కూడా అన్నిటిని కూడా ఆచరిస్తూ ఉన్నటువంటి వాడు.
ఇక కర్త కారయితాచ సహా, కర్త కారయితాచ, ఒకళ్ళని ప్రేరేపించేటువంటి వాళ్ళు. ఇది ఒక విశేషమైనటువంటి ఒక నీతి వాక్యం. కర్త కారయిత అంటే అర్థం ఏంటంటే ఒక మంచి పని, ఒక మంచి పనిని ఒక నలుగురు కలిసి ఒక పెద్దవాళ్ళని ఎవరినో, ఏమండి నాలాంటి వాడిని అనుకోండి, ఏమండి రామాయణం రాయండి అన్నారనుకోండి, వాళ్ళు ఒక ప్రేరకులు, వాళ్ళు ఒకటి అర్థం. సరే రాశాం, అయిపోయింది. రాసిన తర్వాత ఆ పుస్తకాన్ని చదువుతారు, చదువుతారు వాళ్ళు ఒకటి, ఒక రెండు, అయిపోయింది. ఆ పుస్తకాన్ని చదివి వినిపిస్తారు, వినిపిస్తే ఆనందం పొందుతారు, వాళ్ళు ఒకటి. ఇట్లా నలుగురు సమభాగిన. ఒక కార్యమును నెరవేరాలి అని అంటే నలుగురు కలిస్తే గాని ఆ కార్యం పూర్తి కాదు. చివరికి సంతోషించేవాడు ఉండాలి. సంతోషించేవాడు లేడు అనుకో, పుస్తకం అంతా రాసి పెట్టుకుంటూ బాగా రాశాను అనుకుంటున్నారు, అంతేగాని ప్రజలకి తెలియదు, ప్రజలకి ఆనందం లేదు. కాబట్టి ఒకటి మైనస్. కాబట్టి 4 భాగాలుగా ఉంటుంది ఒక కార్యక్రమం నెరవేరాలంటే. ఆ కార్యక్రమం నెరవేరినప్పుడు అది గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. అది 10 తరాలు, ఇంకా విశేషంగా ఎప్పటి నుంచో ఆ కీర్తి ప్రతిష్టలతోటి వచ్చేస్తూనే ఉంటాయి. వెనక మహానుభావులు మహారాజులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారు, ఆ మహాకవుల చేత పుస్తకాలు రాయండి, రామాయణం భారతం అని అంటే ఇప్పుడు కూడా ఉన్నాయి. అనగా ఒక మహాకార్యాన్ని నెరవేరాలి అని అంటే నలుగురు కలిస్తే గాని పూర్తి కాదు అని అర్థం. అట్లనే ఇక్కడ ఈ రామచంద్రమూర్తి కూడా కర్త కారయిత, ఆ కార్యానికి కర్త ఆయనేను, కారయిత చేయించేవాడు కూడా ఆయన, చేయించేవాడు కూడా ఆయన. అది మనకి చూసి. కాబట్టి ఆయన ఈ ధర్మ కార్యాలు చేయించడంలో కూడా ఆయన కూడా కర్త కారయితాచ సహా అని ఈ విధంగా ఇతరులు కూడా ఆనందింపజేస్తూ ఉంటాడు ఈ కార్యక్రమాలు చేస్తూనని. ఇంకా 12వ శ్లోకంలో అర్చిష్మానర్చితోత్యర్థం బ్రహ్మచర్య వ్రతే స్థిత సాధూనా ఉపకారజ్ఞ ప్రచారజ్ఞశ్చ కర్మణాం. అర్చిష్మాన్ అర్చితోత్యర్థం. అర్చిష్మాన్, అర్చిష్మాన్ అంటే అగ్ని, అగ్నిదేవుడు. అగ్ని ఎలా ఉంటుంది, బాగా ఎర్రగా కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది, తేజస్సు. అలానే అగ్ని వంటి తేజస్సు కలిగినటువంటి వాడు. ఇప్పుడు ఈ విధంగా తేజస్సుని గురించి ఎన్నిసార్లు చెప్పాడో తెలిసిన, రామ కమల పత్రాక్షగా చెప్పాడా, తేజస ఆదిత్య సంకాశగా చెప్పాడా, చెప్పి మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు, అర్చిష్మాన్ అర్చిత, అగ్ని వంటి తేజస్సు కలిగినటువంటి వాడు అంటున్నాడు. చెబుతూ ఇంకొక విశేషం చెబుతున్నాడు, అర్చితోత్యర్థం, సత్పురుషుల చేత పూజింపబడినటువంటి వాడు. ఇంకొకటి, సత్పురుషుల చేత పూజింపబడినటువంటి వాడు. ఈయన సత్పురుషుల చేత ఎవరి చేత, అగస్త్య మహర్షి చాలా గొప్పవాడు, అగస్త్య మహర్షి చేత పూజింపబడ్డాడు. అగస్త్య మహర్షి చేత మనకు ఇందులో వచ్చింది కదా, అరణ్యకాండలో వచ్చింది కదా, అగస్త్య మహర్షి ఎదురు చూస్తున్నాడు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు అంటే రామలక్ష్మణుల కోసం ఎదురు చూస్తున్నాడు. అనుకోకుండా వచ్చారు, అనగానే వాళ్ళు రావాలని వచ్చారు, కానీ ఈయన మాత్రం ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు వస్తారా అని. ఆ ఆశ్రమం ముందుకు వచ్చారు లక్ష్మణస్వామి. వచ్చి, ఏమండి మేము దశరథ పుత్రులము వచ్చామండి, మీ యొక్క అనుమతి కోసం అండి అని అంటే, వెళ్ళి ఉంటాడు కదా ఒక భటుడు లాంటి వాడు, ఒక ముని కుమారుడు, వాడు వెళ్ళి చెప్పాడు, ఎవరో ఇంతకాలం నుంచి ఎదురు చూస్తున్నాను రా ఆయన కోసమే, నేను ఇంకా ఆలస్యం చేస్తాం ఎవరా, ముందు తీసుకొని రా నన్ను అనేటప్పుడు ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఇంకేముంది, అయ్యా నమస్కారం బాబు, మీకోసమే ఎదురు చూస్తున్నారండి అగస్త్య మహర్షి గారు, రండి అని అంటే అప్పుడు వెళ్ళాడు. ఇది మర్యాద. లోపలికి వెళ్ళిన తర్వాత అగస్త్య మహర్షికి నమస్కారం చేశాడు. అగస్త్య మహర్షికి తెలుసు ఈయన ఎవరో తెలుసు, కానీ ఆ మహర్షికి ఈయన నమస్కారం చేశాడు. ఆ ఆచారం అయితే తెలుసుకోవాలి. ఎంతటి గొప్పవాడు అయినా సరే ఆచారాన్ని వదిలిపెట్టకూడదు. ఇదే రామచంద్రమూర్తి చూపిస్తున్నటువంటి గొప్ప విశేషం అనమాట. అటువంటి రామచంద్రమూర్తి నమస్కారం చేశాడు. ఆ తర్వాత
అగస్త్య మహర్షి కూడా పూజించాడు. ఈయన వచ్చినటువంటి ఆయన ఎవరు? సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు, విష్ణు వచ్చాడు నా ఇంటికి అని అర్థం. ఆయన కూడా ఈయనకి అతిథి సత్కారాలు చేశాడు. అది పెద్దవాళ్ళ చేత అతిథి సత్కారాలు కూడా పొందినటువంటి మహాత్ముడు రామచంద్రమూర్తి. అది అదో లక్షణం. తర్వాత ఇంకో లక్షణం, బ్రహ్మచర్య వ్రతే స్థిత, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉన్నటువంటి వాడు అని చెప్పాడు. ఇక్కడ విశేషం ఉంది. రామచంద్రమూర్తిని కైకేయి ఏమన్నది? అడవులకు పోవాలి అన్నాడు. అంతేగా అడిగింది. ఏమన్నది? రాముడు అడవులకు పోవాలి, భరతుడు రాజు కావాలి అన్నది. అంతేగాని ఆమె సీతారాములు అడవికి పోవాలి అనే మాట అనలేదుగా. చివరి దాకా కూడా అనలేదుగా. ఆమె చివరి దాకా కూడా సీతారాములు అడవికి పోవాలి అన్నదా? అసలు అనలేదు. కొన్ని లక్ష్మణుడు కూడా పోవాలి అన్నదా? అనలేదు. ఆమె అన్నది ఏంటి? ఒకటే మాట మీద నిలబడ్డది. రాముడు అరణ్యాలకు పోవాలి. మరి రాముడు అరణ్యాలకు పోవాలంటే అప్పటికే 12 సంవత్సరాలు అయింది పెళ్ళి వాడికి. ఎవరు? సీతారాములు. అంటే సీతను వదిలేసి ఎక్కడికి పోవాలి అని అడవిలో కూర్చోవాలి అంటే అర్థం సీతను వదిలేసి అడవిలో కూర్చోవాలి అని అంటే అర్థం ఏంటి? నువ్వు బ్రహ్మచర్య వ్రతం చేయాయా అని అర్థం. నువ్వు గృహస్థుగా ఉన్నావుగా, ఇప్పుడు గృహస్థు కాదు, బ్రహ్మచారిగా ఉండు, సన్యాసిగా ఉండు అక్కడ. అది అర్థం. మరి ఆమె ఇచ్చినటువంటి ఆ కోరిక అది కదా. ఆ లెక్క ప్రకారంగా రామచంద్రమూర్తి 14 సంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని పాటించాడు. అది విశేషం. రామచంద్రమూర్తి పక్కన భార్య ఉన్నా కానీ, సీతాదేవి ఉన్నా కానీ 14 సంవత్సరాలు బ్రహ్మచర్య వ్రతేస్థిత. సాధూనా ఉపకారజ్ఞ, ఇంకొకటి సజ్జనులకు ఉపకారం చేసేటువంటి వాడు. ప్రచారజ్ఞశ్చ కర్మణాం, ప్రచారజ్ఞశ్చ కర్మణాం, కర్మల తత్వమును బాగా తెలిసినటువంటి వాడు. కర్మలంటే ఏం, కర్మలు ఎట్లా చేయాలి, వేద విహిత కర్మలు ఎలా చేయాలి, ఇదంతా వేదం బాగా తెలుసు కాబట్టి ఆయనకి. వేదం చదువుకున్నాడు వశిష్ఠుల వారి దగ్గర. వేదాంగాలన్నీ చదువుకున్నాడు కాబట్టి కర్మల తత్వం అంతా కూడా ఆయనకి తెలుసు చదువుకున్నాడు. ఇది అనగా వేదోక్తములలో ఏమి చెప్పబడ్డాయో కర్మలు అవన్నీ ఎరిగినటువంటి వాడు కాబట్టి వేద విహితంగా ఏం చేశాడు? జటాయువుకి అగ్ని సంస్కారం చేసి పుణ్యలోకాలకి పంపించాడు. అలానే తండ్రికి అక్కడ అడవిలో ఉండి కూడా ఆయన ఏం చేశాడు? మంత్రాలని చదివి అక్కడ ఆయన పిండ ప్రదానాలు చేశాడు. ఇట్లా ఈ విధంగా అనమాట. కర్మల తత్వం బాగా తెలిసినటువంటి వాడు. ఇది అర్థం అన్నమాట. చెబుతూ 13వ శ్లోకం నుంచి ఇక విశేషంగా వస్తున్నది. రామచంద్రమూర్తి యొక్క అవయవ విశేషాలు కూడా వస్తున్నాయి. ఇక 13లో ఒక చెబుతున్నాడు ఏంటంటే, రాజవిద్యా వినీతశ్చ బ్రాహ్మణానాముపాసిత శృతవాన్ శీల సంపన్నో వినీతశ్చ పరంతపః. రాజనీతి శాస్త్రాన్ని బాగా తెలిసినటువంటి వాడు, బ్రాహ్మణులు గౌరవించేటువంటి వాడు, శాస్త్రాలు అభ్యసించాడు, మంచి శీల సంపద కలిగినటువంటి వాడు, వినయశీలి, శత్రువులను తప్పింపజేయవాడు. ఇన్ని లక్షణాలు ఉన్నాయమ్మా అని అన్నాడు. అని ఇంకా 14లో యజుర్వేద వినీతశ్చ వేద విద్భి సుపూజిత ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠితః. యజుర్వేద వినీతశ్చ, యజుర్వేదం బాగా చదువుకున్నటువంటి వాడు. యజుర్వేదంలో ఏమిటి ఉండేవి? యజ్ఞయాగాది కృతువులు ఎలా చేయాలో అన్నీ ఉంటాయి. వేద విద్భి సుపూజిత, వేద విద్వాంసులు ఉన్నారు, వాళ్ళ చేత చక్కగా పూజింపబడినటువంటి వాడు. ఇంకా ధనుర్వేదేచ, ధనుర్విద్య ఎందును, వేదేషు 4 వేదముల ఎందును, వేదాంగేషు 6 వేదాంగముల ఎందును గొప్ప పండితుడు అని చెప్పాడు. అనగా వేదాంగములు, మరలా వేదాలకున్న ఉపవేదాలు ఉన్నాయి. అవేమిటంటే ఉపవేదాలు కూడా ఇక్కడ ఇచ్చానమాట. ఏంటి? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం, ఇవి 3టికి. ఋగ్వేదానికి ఉండేటువంటి ఇక్కడ విశేషమైనది ఇచ్చాను. ఋగ్వేదానికి ఇట్లా ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వ వేదమేమో సామవేదానికి. 5 అధర్వణ వేదానికి ఏంటంటే దీన్ని భిషక్ వేదము అని అన్నారు. అది లెక్కలో కాదు, 3 వేదాలే లెక్క. ఏది? మనకు రామాయణంలో కూడా 3 వేదాలే లెక్క. తర్వాత 4వ వేదం తర్వాత చేర్చాడు. ఇకపోతే 6 వేదాంగాలు ఉన్నాయి.
శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము. వీటిల్లో టెక్స్ట్ బుక్ మాకు వ్యాకరణం 2, 3 ఛందస్సు ఇంతవరకు. దీనిలో సంస్కృతం చదువుకున్న దానిలో నిరుక్తం, ఇది టెక్స్ట్ బుక్లు ఇవి అనే సంస్కృత భాష. ఇవి అర్థం అయితే వాడు సంస్కృతం వచ్చినట్టు లెక్క. సంస్కృత భాష అంటే ఏంటంటే మొట్టమొదటి వ్యాకరణం కనుక వస్తే వాడికి సంస్కృతంలో పట్టు ఉన్నదని. వ్యాకరణం రాలేదనుకోండి, ఏదో 4 చిలక పలుకులు అన్నమాట. వ్యాకరణం ప్రధానమైనది. ఇప్పుడు సంస్కృతం చాలా మంది నేర్చుకుంటున్నారు. ఎలా అని అంటే వాళ్ళు ఏదో 4 మాటలు నేర్చుకుని 4 వాక్యాలు రాసి చెప్పాలి. కానీ వ్యాకరణం లేనిదే, అంటే దానికి వేరు పాదు, భాషకి పాదు వ్యాకరణం. ఆ వ్యాకరణం లేనిదే నిలబడదు. ఏదో కాసేపు మాట్లాడుకోవడం. సరే, ఇట్లా ఇలా ఈయన రామచంద్రమూర్తి వేదాంగేషు పరినిష్ఠిత, గొప్ప పండితుడు. ఇక్కడి నుంచి వర్ణన చేస్తున్నారు 15వ శ్లోకం నుంచి. విపులాంశో మహాబాహు కంబుగ్రీవ సుభానన గూఢచత్రు సుతామ్రాక్షో రామో దేవి జనైశ్రుత. రామచంద్రమూర్తి విశాలమైన బాహువులు కలిగినటువంటి వాడు, భుజములు కలిగినటువంటి వాడు, శంఖము వంటి కంఠము కలిగినటువంటి వాడు, మంగళప్రదమైన ముఖము కలిగినటువంటి వాడు, చక్కని అవయవాల పొందిక ఉన్నవాడు, అందమైన ఎర్రని నయనములు కలవాడు. ఇటువంటి విశ్వవిఖ్యాతుని రాముని గురించి లోకంలో వినని వారు లేరు. లోకంలో ఎవరు చూసినా కానీ రామచంద్రమూర్తి అంతటి అందమైనటువంటి వాడు లేనే లేడు అని అందరూ అంటారు. ఇది చెప్తూ ఇంకా ఆయన యొక్క అవయవాలు చెప్తూ ఉన్నాడు. ఎక్కడ పైనుంచి దిగుతున్నాడు, పైనుంచి కిందకి దిగుతున్నాడు. దుందుభిస్వన నిర్ఘోష స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్ సమసమభ్యుక్తాంగో వర్ణం శ్యామం సమాశ్రిత. రాముడు దుందుభి ధ్వని వంటి కంఠధ్వని కలిగినవాడు. అంటే అర్థం ఏంటంటే, మీకు కొంతమంది కంఠాలు అక్కడక్కడ మీరు వినుంటారు, గుర్తు చేస్తారు మీకు. ఏంటంటే కొంతమంది కొంతసేపు బాగానే మాట్లాడతారు, మధ్యలో ఒకసారి సన్నగా పీల గొంతు వస్తుంది. కొంతమంది సన్నగా పీల గొంతు వస్తుంది. ఏంటి ఈయన ఈ పీల గొంతు వచ్చిందని కాసేపు. కొంతమందికి నత్తి వస్తుంటుంది. నత్తి అంటే ఏంటి? నత్తితో కాసేపు మాట్లాడితే గాని నత్తి పోదు. ఇక ఇంకో రకంగా ఎన్ని రకాలు ఉన్నారో ప్రజల్ని మేము ఎన్ని రకాలు చూసామో మేము చూసినని. ఎందుకంటే మీ టీచింగ్ లో ఉన్నవాళ్ళు వీళ్ళు ఎన్ని రకాలు చూస్తారో చెప్పలేదు. అందుకని మాకు తెలుసు. కాబట్టి వాళ్ళ యొక్క కంఠం ఎలా ఉంటుంది అని అంటే పలు విధములుగా ఉండి ఏ మాత్రము సువ్యక్తము మనోహరం కాదు ఆ కంఠాలు. ఇది అర్థం. కానీ రాముని యొక్క కంఠం, రాముడు మాట్లాడుతున్నాడు అని అంటే అందరూ చెవులు ఎగరబెట్టుంటారు. అందుకనే ఎవరైనా చక్కగా మాట్లాడుతుంటుంటే చెవులు ఎగరబెట్టి ఉంటున్నారంటే ఆయన కంఠము మంచి కంఠము అని అర్థం. ఆ కంఠంలో నుంచి వచ్చేటువంటి పదాలన్నీ కూడా శక్తివంతమైన పదాలు వస్తుంటాయి. అర్థవంతమైనవి, శక్తివంతమైనటువంటి, జ్ఞానవంతమైనటువంటి పదాలు కంఠంలో నుంచి వస్తుంటాయి. చక్కగా వింటుంటారు. అది అటువంటి కంఠము. అది అన్నమాట. కంఠధ్వని కలిగినటువంటి వాడు. స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్, ఆ శరీరం నిగనిగ కాంతులతో ఉన్నటువంటిది. ప్రతాపవాన్ పరాక్రమశాలి. ఇంకా సమసమ విభక్తాంగో, పొట్టివాడు కాకుండా సమమైన ఎత్తుగలవాడు. కొంతమంది ఏమంటారు, కొంతమంది పొట్టిగా ఉంటారు. అయ్యా వామనమూర్తి అండి అని అంటారు. పొట్టివాడు అంటే బాగుండదని, అన్ని పొట్టివాడా అని అంటే బాగుండదుగా. అందుకని అయ్యా మీరు వామనమూర్తి అండి అంటే సరే బహు సంతోషం అండి అంటే అర్థం ఏంటి? నేను పుట్టోడు అంటున్నారా? పుట్టోడు అని అంటే నీ కోపం వస్తుందని ఆ మాట అనకుండా గౌరవంగా అయ్యా వామనమూర్తి గారు అంటే నువ్వు సాక్షాత్ విష్ణు స్వరూపం అయ్యాననేమో నీకే అర్థం అని మాట్లాడేటువంటి విధానం కూడా ఉంటుంది అట్లా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈయన మరీ పొడుగు కాదు, పొట్టి కాదు, మధ్యస్థం. ఎలా హైట్ ఉండాలో ఎంతవరకు అంతవరకు ఉన్నాడు అని అర్థం అనమాట. సమముగా విభజింపబడిన అవయవములు కలవాడు, శ్యామ వర్ణము కలవాడు. వర్ణం శ్యామం సమాశ్రిత. ఇక్కడ మనకు రాముడు శ్యామ వర్ణం అని నువ్వు ఎట్లా చెబుతున్నావు? బొమ్మలన్నీ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెబుతావు. నాకు అది కాదయ్యా, నాకు ప్రమాణం చూపించు అన్నాడు అనుకో. అప్పుడు ఏం చెప్పాలి? నాకు ప్రమాణం చూపించాలి, శాస్త్రం చూపించు
రాముడు శ్యామ వర్ణము కలవాడు. బొమ్మలు కూడా అట్లనే ఉన్నాయి. కానీ నాకు అదంతా నాకు ప్రమాణం చూపించంటే ఇదిగో ఇది రెడ్ బాక్ బాగా గుర్తు పెట్టుకోవాలి. అయ్యా రామాయణంలోనే చెప్పారు రాముడు శ్యామ వర్ణము అని చెప్పారు. మనకెందుకు ఇంకా ఆయనే చెప్పగలని వాల్మీకి మహర్షి ఆయన చూశాడు. ఆయన చూడటం సంగతి తర్వాత. అసలు చెప్పింది ఎవరో తెలిసినా ఆయన భక్తుడే చెప్పాడు. ఎవరో ఆంజనేయ స్వామి వారు హనుమగారే చెప్పాడు. హనుమగారు ఆ రామచంద్రమూర్తి వెంట తిరుగుతుంటాడు కదా, కాబట్టి రామం శ్యామవర్ణం హనుమయ్యే చెప్పాడు కాబట్టి మనకెందుకయ్యా అంతటి బాధ అక్కర్లేదు. రాముడు శ్యామవర్ణము ఇది మనకు ప్రమాణం. ఇకపోతే సాముద్రిక శాస్త్రాన్ని బట్టి రాముని యొక్క అవయవ వర్ణన ఇక ప్రారంభం అవుతున్నది. ఇది అనగా దీనిలో విశేషం ఏంటంటే ఈ సాముద్రిక శాస్త్రం ఎందుకు చెబుతున్నారనంటే ఈ శాస్త్రం అనేది ఉన్నది. ఈ శాస్త్రం దీని ప్రకారంగా ఉంటే ఆ శరీరము అది అందమైనటువంటి శరీరము అని అర్థం. అది ఇట్లా అది దీన్ని చెబుతున్నాడు. త్రిస్థిర త్రిప్రలంబశ్చ అన్ని త్రి 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 అంటే 3. ఇంగ్లీష్లో 3, సంస్కృతంలో కూడా 3. చాలా మందికి తెలియదు ఏంటంటే తెలిసిన సంస్కృతం యొక్క ఛాయలన్నీ కూడా ఇంగ్లీష్లో పోయి మీకు ఇవన్నీ లాంగ్వేజెస్ గురించి చరిత్ర తెలిస్తే అప్పుడు మీరేమనుకుంటారంటే ఇంగ్లీషు పచ్చి భాష ఇది ఎటువంటి భాష అంటే ఒక రకంగా చెప్పాలంటే కిచిడీ భాష. అంటే ఒక రకమైనటువంటి ఒకటి కాదు 10 వచ్చి కలుస్తుంది దీనికి. ఏది ఇంగ్లీషు ఏం చేసింది అనమాట, లాటిన్ని తీసుకుంది కాసేపు, సంస్కృతాన్ని తీసుకుంది కాసేపు, అన్ని రకరకాలని పోగు చేసుకుంది. అందుకని ఎక్కువగా ఇంగ్లీష్లో సంస్కృత పదాలు కనపడుతుంటాయి. సంస్కృతంలో 3 అన్నాడు, అందులో పడి 3ఏగా. అట్లా అనమాట. అట్లా ఈ విధంగా అనమాట. త్రి స్థిర 3 స్థిరముగా ఉండేటువంటివి 3. ఏమిటి 3? వక్షస్థలము, ముంజేయి, పిడికిలి. ఇవి స్థిరంగా ఉన్నాయి, వంకర లేకుండా శుభ్రంగా చక్కగా ఉన్నాయి. ఒకటి. ఇది తర్వాత త్రిసమః త్రిషుచ ఉన్నతః. త్రిసమః మళ్ళీ 3 ఏమిటి? కనుబొమలు 1, ముష్కములు అంటే అవయవానికి ఉన్నటువంటి విత్తనాలు అనమాట, అవి ముష్కములు. తర్వాత బాహువులు అనగా చేతులు, ఇవి కూడా సమంగా ఉన్నాయి. అది అర్థం. ఇది ఒక్కొక్క 3 తీసుకొని ఒక జంటగా చెప్పేస్తున్నాడు. ఒక త్రిషుచ ఉన్నతః కేశములు, ముష్కములు, మోకాళ్ళు సమముగా ఉన్నాయి అని చెప్తూ తర్వాత నాభి కడుపు క్రింది భాగము వక్షస్థలం పొడవుగా ఉండును. ఇది పైన త్రితాంబ్రహకి 5వది. నేత్రాంతములు, నఖములు, ఇవి అరచేతులు, అరకాళ్ళు. ఇకపోతే పాదరేఖలు, దీనికి ఏమిటనమాట, దీంట్లో గంభీర త్రిషు నిత్యశః త్రిషుచ స్నిగ్ధ. పాదరేఖలు, కేశములు ఇవి అనమాట. ఇవి కంఠధ్వని, నడక, నాభి, గంభీరం. దీనిలో ఎన్ని చెబుతున్నాడు? 1, 2, 3, 4, 5, 6, 7 చెప్పాడు. 7 చెప్పాడు వీటిలో లక్షణాలు. ఈ 7లో త్రిస్థిర, త్రిలిపురం, త్రిప్రలంబశ్చ, త్రిసమః, త్రిషుచ ఉన్నతః, త్రితామ్రః, త్రిషుచ స్నిగ్ధః, గంభీరః త్రిషు ఇంతవరకు. ఏమిటి గంభీరః అంటే కంఠధ్వని, నడక, నాభి. ఇట్లా దీని కింద ఇచ్చాడు. దానికి మళ్ళీ 5 లక్షణాలు ఇచ్చేటువంటి ఏమిటంటే రాజలక్షణాలు, ధనవంతుని లక్షణాలు, అలా ఈ విధంగా లక్షణాలతోటి ఎలా ఉంటారో చెప్పారు అన్నమాట. ఇదంతా సాముద్రిక శాస్త్రాన్ని చేర్చాడు. ఇది ఒక మాట చెప్పాలంటే సాముద్రిక శాస్త్రాన్ని ఇక్కడ చేర్చి చెబుతున్నారు. ఇది మహాభాగ్యవంతుల లక్షణాలు ఎలా ఉంటాయి, కీర్తివంతుల లక్షణాలు ఎలా ఉంటాయి అని 17వ దీనిలో చెప్పారు. ఇది కాబట్టి ఇది ఇలా ఉన్నాడు అని సాముద్రిక శాస్త్రం చెబుతూ, అలానే 18లో కూడా త్రివళీవాన్, ఇక్కడ కూడా 3 మీదనే చెబుతున్నారు. చెబుతూ త్రివనత చెప్పి
చతుర్వ్యంగ్య త్రిశీర్షవాన్ చతుష్కల చతుర్లేఖ చతుష్కిష్కు చతుస్సమ అని ఇక్కడ కూడా 6, 7 మొత్తం 7 చెప్పారు. త్రివలీవాన్ 1, చతుర్వ్యంగ్య త్రిశీర్షవాన్ ఇప్పుడు 3, చతుష్కల 4, ఇది చతుష్కిష్కు చతుస్సమ ఇట్లా ఈ విధంగా ఒక 7 చెప్పారు. ఇక్కడ ఈ 7 అవయవములు దీనిలో కలుపుకొని ఈ విధంగా చెప్పుకుంటున్నాడు. రాముని ఉదరం పైన 3 ముడతలు త్రివళీవాన్ అని ఈ విధంగా దీనిలో చెప్పి దీని ప్రకారంగా మనం ఒకసారి అధ్యయనం చేసుకోవటం, కేవలం సాముద్రిక శాస్త్రం ఇక్కడ చేర్చాడని చెప్పుకోవటం ఉంటుంది. అట్టనే కూడా 19వ శ్లోకంలో కూడా ఈ సాముద్రికం చతుర్దశ సమత్వంత్వ ఇక్కడ ఎన్ని చెప్తున్నాడంటే 12, 13, 14 భాగాలు చెప్పాడు. ఈ 14 భాగాల్లో చివరిని ఎక్కడికి వచ్చాడంటే మోకాళ్ళు, ముష్కములు, పిరుదులు, చేతులు, పాదాలు ఇక్కడ దాకా వచ్చాడు. ఇక్కడ ఈ చివరి దాకా పైనుంచి కింద దాకా వస్తున్నాడు. ఇవి కూడా రాజలక్షణాలు అని చెబుతూ 20వ శ్లోకంలో దశపద్మో దశభృగు త్రిభి వ్యాప్తో ద్విశుక్లవాన్ షడున్నతో నవతమ త్రిభి వ్యాప్నోతి రాఘవ ఇక్కడ కూడా అన్ని లక్షణాలు దీనిలో చెప్పుకుంటూ అట్లనే వచ్చి ఇక 21వ శ్లోకములో ఇక్కడ అయిపోయిందండి సాముద్రిక శాస్త్రం. ఇక్కడ 21లో చెబుతున్నాడు సత్యధర్మపర శ్రీమా సంగ్రహానుగ్రహేరత దేశకాల విభాగిజ్ఞ సర్వలోక ప్రియం వద. రాముడు సత్యమునందు ధర్మాచరణమునందు మిక్కిలి ఆసక్తి ఉన్నవాడు, శ్రీమంతుడు. ధనమును సంపాదించుటయందు సంపాదించిన ధనము ప్రజలకు ఇచ్చుటయందును ఆసక్తి కలిగిన వాడు. దేశకాలములను సంచి తగిన కార్యములు చేయడం బావుగా తెలిసినటువంటి వాడు. సకల ప్రజలతో ప్రియముగా భాషించేటువంటి వాడు. సర్వలోక ప్రియం వద. ముఖ్యంగా సత్యధర్మ పర శ్రీమాన్. సత్యధర్మ పర శ్రీమాన్ శ్రీరాముడు సత్యమునందు ధర్మాచరణమునందు మిక్కిలి ఆసక్తి కలిగినటువంటి వాడు అని చెప్పి ఇప్పటిదాకా ఎవరిని గురించి చెప్పాడు? రాముని గురించి చెప్పాడు. ఆమె వేసింది ప్రశ్న, రాముని యొక్క లక్ష్మణుని యొక్క లక్షణాలు చెప్పబోయా అన్నాడు. మధ్యలో ఎక్కడైనా లక్ష్మణుని పేరు ఎత్తాడు? అసలు ఎక్కడన్నా ఎక్కడ లక్ష్మణుని పేరే ఎత్తాడు, అంత రాముడి పేరే చెబుతున్నాడు. ఇక్కడ చెబుతున్నాడు భ్రాతాచ తస్య ద్వైమాత్రః సౌమిత్రి అపరాజితః. భ్రాతాచ ఆయన సోదరుడు, తస్య ద్వైమాత్రః ఆ రాముని యొక్క ద్వైమాత్ర పెంతల్లి ఎవరు? సుమిత్ర. ఆ సుమిత్రి యొక్క కుమారుడు లక్ష్మణస్వామి. సౌమిత్రి అపరాజితః బంగారు వర్ణము కలిగినటువంటి వాడు. ఒకటి. అనురాగేణ రూపేణ గుణైశ్చేవ తథావిధః. తథావిధః రాములు ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగానే రూపేణ అనురాగేణ ఒకటే, ఏ మాత్రం మార్పు లేదు. ఈ చెప్పినటువంటి వాటి అన్ని లక్షణాలు లక్ష్మణ స్వామికే. రామ ఎక్కడైతే ఉన్నదో అక్కడ లక్ష్మణ తగిలించుకో సరిపోతుంది అని అంటున్నాడు. అది చివరి. రాముడు ఎలా ఉన్నాడో లక్ష్మణుడు అలానే ఉన్నాడమ్మా, ఏమి తేడాలు, ఇద్దరు ఒకటే హైటు. అయితే ఎక్కడ వచ్చింది తేడానంటే శ్యామవర్ణం రామ, లక్ష్మణ సువర్ణఛవి. అది సువర్ణ సహ సువర్ణఛవి శ్రీమాన్ ఎవరు? లక్ష్మణస్వామి. రామ శ్యామో మహాయశాః రామచంద్రమూర్తి మాత్రము శ్యామవర్ణము. ఇదమ్మా, ఏమి లేదు తేడా. ఏమిటి దీనిలో ఉన్న విశేషం? రాముడిని గురించి అంతా చెప్పేసేసి చివరికి లక్ష్మణ స్వామి దగ్గరికి వచ్చేటప్పటికి రాముడు ఎంతో, లక్ష్మణుడు అంటేనమ్మా ఏం మార్పు ఏమి లేదు. ఆయనేమో శ్యామవర్ణం, ఈయన లక్ష్మణుడు బంగారు వర్ణం, అంతే. ఇంకేం, ఇద్దరు ఒకటే హైటు, చేతులు ఒకటే పొడవు, కాళ్ళు ఒకటే పొడవు, కళ్ళు ఒకటే, అన్ని ఒకటే, ఏ మాత్రం మార్పు లేదు అని చెప్పాడు. ఏంటి దీనిలో ఉన్న రహస్యం? దీనిలో ఉన్న రహస్యం ఏమిటి? ఒకటే అంటున్నాడు. ఏమన్నా మీకు ఏమన్నా తట్టిందా రహస్యం? రాముడు లక్ష్మణుడు మామూలుగా దీనిలో కాకపోయినా కానీ రామ లక్ష్మణులు మన మామూలు బొమ్మల్లో చూపిస్తారు. ఇక్కడ రాముడేమో హైట్ గా చూపించి లక్ష్మణుడు తప్పది కాదు. అసలు ఇద్దరు ఒకటే హైట్ ఉంటారు. రాముడు లక్ష్మణుడు ఇద్దరు ఒకటే జీవాత్మ పరమాత్మ అండి. జీవాత్మ పరమాత్మ. అది ఇందాక ఇంత క్రితం ఎక్కడో పట్టావు, గుర్తుపట్టావు. అది జీవాత్మ పరమాత్మ. అది మీరు ఉపనిషత్తులో చెప్పారు కదా గురువు గారు.
గుర్తుంది, పర్వాలేదు, ఇక్కడ ఉపయోగించాం. అద్వైతము, అది తత్వమసి, అది అద్వైతం, ఇద్దరూ ఒకటే రామలక్ష్మణులు. అందుకనే రాముడు ఎప్పుడు అంటాడు, ఏమంటాడంటే నా బహిప్రాణము అంటాడు, నా బహిప్రాణం అంటాడు, నా బహిప్రాణం. ఎక్కడ చూసినా గాని లక్ష్మణానుజహ అంటాడు, లక్ష్మణ పూర్వానుజహ అంటాడు. ఈ లక్ష్మణుడు అనేటువంటి పదం ఈ లేకుండా అసలు అక్కడ రామ పదం లేదండి. ఇక్కడ అది అర్థం. ఇది దీనిలో ఉండే తత్వపరమైనటువంటి అర్థం అనమాట. ఇద్దరు ఒక రకమే, ఏం మార్పు లేదు చెప్తున్నాడు. భ్రాతాచ తస్య ద్వైమాత్ర సౌమిత్ర అపరాజిత అనురాగేణ రూపేణ గుణైశ్చైవ తథావిధ స సువర్ణచ్చవి శ్రీమాన్ రామస్యావో మహాయశాః. ఇంత ఇంత గొప్పవాడమ్మా అని చెబుతూ అటువంటి రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామిని గురించి వర్ణించి 23వ శ్లోకంలో ఒక విశేషం ఎందుకు చెబుతున్నాడు. ఏమిటంటే తావు భవ నరశార్దూలౌ త్వద్దర్శన సముత్సుకౌ విచిన్వంతో మహీకృత్సాం అస్మాభినవిసంగతౌ. ఇక్కడి నుంచి రామాయణం ప్రారంభం కాబోతున్నది. ఈ రామాయణం రేపు చెప్తాను. అంత క్రితం ఒకసారి రామ కథను వినిపించాడు. ఇప్పుడు చెప్పేటువంటిది రామ కథ ఏంటంటే, అమ్మవారి సీతాదేవి తాను సగం చెప్పింది రామకథ, మిగిలిన సగం కథని హనుమ ఇదిగో ఇక్కడ 24వ శ్లోకం దగ్గర నుంచి రామకథ చెబుతూ ఉన్నాడు. ఈ రెండింటినీ కలిపితే రామాయణము హనుమత్ రామాయణం అవుతుంది. కాబట్టి ఈ హనుమత్ రామాయణము రేపు పూర్తి అవుతుంది అనమాట. ఇది రామాయణం రేపు గొప్ప విశేషంగా రేపు వస్తుంది అనమాట. అది అంతవరకు శుభం భూయాత్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సుధోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్తు.